ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మెచ్చుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే అదొక కొత్త అటెంప్ట్ అని చెప్పాలి. హీరో అవనివ్వండి, ప్రొడ్యూసర్ అవనివ్వండి అండ్ డైరెక్టర్ వీళ్ళందరూ ఒక కొత్త అటెంప్ట్ని ట్రై చేశారు. అది సైంటిఫికల్గాను ప్రాక్టికల్గాను 100% సక్సెస్ రేషియో అయితే రాలేదు. ఆ అటెంప్టే జీనో ట్రాన్స్ప్లాంటేషన్. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫ్యూచర్లో మన హ్యూమన్ బాడీలో ఉండే ఆర్గానిజమ్స్, ఇయర్స్ అవనివ్వండి, ఐస్ అవనివ్వండి, కిడ్నీస్, లంగ్స్, సో ఏంటంటే అలాగే బ్రెయిన్, ఇలాంటివి మనకి ఫ్యూచర్లో రేర్గా ఉంటాయి, దొరక్కపోవచ్చు కూడా, లిటిల్ అమౌంట్లోనే దొరకవచ్చు. సో ఆ టైంలో మన యానిమల్స్ ఉంటాయి కదా, సో యానిమల్స్లో వాటికి సంబంధించిన ఆర్గానిజమ్స్ మనం హ్యూమన్కి ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో అవి ఆ యానిమల్స్ మన హ్యూమన్ ఆర్గానిజమ్స్కి కొంచెం దగ్గరగా ఉన్న వాటిని యానిమల్స్ నుంచి హ్యూమన్ బాడీకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం, అది ఫ్యూచర్లో రాబోతుంది. వాటిలో కొన్ని మనకి మూవీలో చూపించారు ఏమేం జరిగినాయి ఏంటనేది, అక్కడ వరకు అయితే బాగానే ఉందని చెప్పాలి. సో దీన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కాన్సెప్ట్ అనేది దాన్ని కొంచెం టైం తీసుకుని ఇంకా బాగా ఎగ్జిక్యూషన్ అనేది బాగా చేసుకుని కొంచెం రీసెర్చ్ చేసి ఉంటే బాగుండు అనేది నాకు అనిపించింది. సారీ టు సే దిస్, కొంచెం ఇల్లాజికల్గా అనిపించింది నాకు. అండ్ ఇక డీటెయిల్గా ఈ వీడియో గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఈ టాపిక్ గురించి కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మనం ఇంకా 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం, జస్ట్ 200 లెస్లో ఉన్నాం. సో మీరందరూ ఫటాఫట్ సబ్స్క్రైబ్ కొట్టేస్తే మనం 1Kకి అయితే రీచ్ అయిపోతాం. సో ఇక ఈ శివం బజే రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. చైనా అండ్ పాకిస్తాన్ వీళ్ళిద్దరూ కలిసి ఇండియా మీద ఒక పెద్ద అటెంప్ట్, ఒక ఎక్స్ప్లోజివ్ లాంటిది చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. లైక్ కోవిడ్ ఏదైతే ఉందో ఆ టైప్లో ప్లాన్ చేద్దాం అనుకుంటారు. సో తర్వాత ఏం జరిగింది, అండ్ అలాగే ఇండియాలో ఉన్న ఒక అతను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంటర్నల్గా. సో అతను ఎవరు, సో వాళ్ళు అనుకున్నది సక్సెస్ అయిందా లేదా, అండ్ హీరోకి వీళ్ళకి ఎలా లింక్ అయింది అనేది మనం మూవీలో చూసి మీరైతే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఇది కోర్ పాయింట్. ఈ కోర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఒకసారి లవ్ అంటారు, ఒకసారి డివోషనల్ అంటాడు, ఒకసారి ఏమో సైంటిఫికల్గా అంటాడు. ఇక ఎలా అంటే ప్రతి దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మెయిన్ కోర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అసలు ఆ కోర్ పాయింట్ అనేది మనకి బాగా రొటీన్గా, మన ఇప్పుడు స్పై ఏజెంట్స్ ఉంటాయి చూడండి, NRA ఏజెంట్స్, ఇవన్నీ కూడా మనకి పాత మూవీస్లో వచ్చినాయి. బట్ దీన్ని వాళ్ళు జస్ట్ స్టార్టింగ్ పోర్షన్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచారు. పోనీ దాన్నైనా కొంచెం స్పై టైప్ తీసుకెళ్లారా అని అనుకుంటే అది కాదు, జస్ట్ ఆ 5 మినిట్స్ పోర్షన్స్లోనే ఉంచేసి వెంటనే కట్టు మన హీరో దగ్గరకు వచ్చేస్తుంది. హీరో దగ్గరకు వచ్చేసాక హీరోకి ఏమో దేవుడు అంటే ఇష్టం ఉండదు, ఇంకా బ్లా బ్లా బ్లా, లవ్ అంటాడు, బ్యాంక్ రికవరీ అంటాడు. సో ఈ టైప్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్ రాడ్ అని చెప్పాలి. అండ్ ఒక ఇంటర్వెల్ దగ్గర బాగుంటుంది, ఒక ట్విస్ట్ అయితే వస్తుంది, మనం ఒక సాటిస్ఫైడ్గా ఉంటాం. బట్ దానికి ఏదైతే ఒక రీజన్ ఉంటుందో ఆ రీజన్ అనేది మనకి సెకండ్ హాఫ్లో ఒప్పించగలిగితే కొట్టేసినట్టే అని అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో సరైన ఒక రీజన్ ఉండదు, అది ఒక ఇల్లాజికల్. అంటే ఈ సెకండ్ హాఫ్కి వచ్చేసేటప్పటికి మనం ఫస్ట్లో ఏదైతే డిస్కస్ చేసామో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది. దానికి ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ అనేది బాగుందా అంటే అది చాలా ఇల్లాజికల్గా ఉంది. అండ్ ఇక ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటంటే ఒక అతనికి మూవీలో ఏదో జరిగిద్ది, ఆ టైంలో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగిద్ది మూవీలో. ఇది ఒక స్పాయిలర్ టైపే చెప్తున్నాను. ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరిగిద్ది, జీనో ట్రాన్స్ప్లాంటేషన్. ఎలా అంటే తన యానిమల్ నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిద్ది అని అనుకున్నాం కదా. సో యానిమల్కి ఉండే తన పాస్ట్లో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి ఇతనికి ఎవరికైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేశారో అతనికి స్ట్రైక్ అవుతూ ఉంటుంది. సో అది ఇల్లాజికల్గా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్లో ఏదైతే కోర్ పాయింట్ చెప్పానో దాన్ని ఇంకా బాగా ఎగ్జిక్యూషన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. అలాంటిది ఒక క్లైమాక్స్, అఖండ రేంజ్ టైప్ ఒక క్లైమాక్స్ ప్లాన్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వాలి. అప్పటికే చాలా డ్రైన్ అయిపోయింది. అండ్ దీంట్లో డ్యూరేషన్ కూడా 2 అవర్సే ఉంది. ఆడియన్స్కి అరే ఎంతసేపురా, ఇంకెంతసేపురా అన్నట్టు అనిపిస్తుంది ఆడియన్స్కి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీని వాళ్ళు ఒక ప్లాన్తో, ఐడియా కాన్సెప్ట్ అనేది చాలా ప్యూర్. ఆ కాన్సెప్ట్ అనేది ఎవరు ట్రై చేయలేదు. అండ్ ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది. ప్రజెంట్ జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది, వేరే ఫారిన్ కంట్రీస్లో జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనకి వేసి చూపిస్తారు. అండ్ అది 100% సక్సెస్ రేషియో ఉండదు. దాన్ని వీళ్ళు ఒక ప్లాన్ చేశారు, ఓకే ఇలా చేద్దామని తీసుకొచ్చారు. కానీ చాలా అంటే చాలా ఇల్లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని బాగా ఎగ్జిక్యూషన్ అనేది చేయాల్సింది అక్కడ మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఈ కోర్ పాయింట్ మీద వచ్చిన మూవీస్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఇది ఏమైనా కొత్తగా ట్రై చేశారా అంటే అది లేదు. ఆ కోర్ పాయింట్ని అక్కడ వదిలేసి
కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇక నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు అర్థం కాదు, ఎందుకంటే కొంచెం దాని గురించి నేను రీసెర్చ్ చేశాను. ఈ మూవీ చూసాక నిజంగా అది ఉందా లేదా అని రీసెర్చ్ చేసి ఓకే ఇది సైంటిఫికల్గా ప్రాక్టికల్గా సక్సెస్ అవ్వలేదు, సో బట్ ఇంకా ట్రై చేస్తున్నారు అని చెప్పేసి నేను చూశాను. బట్ వీళ్ళు ఏంటంటే చేసేసాం 100% సక్సెస్ రేషియో వచ్చేసింది అన్నట్టు అటెంప్ట్ చేశారు దీంట్లో. అయితే నాకైతే ఇక మూవీ ఓవరాల్గా కాన్సెప్ట్ వైజ్ బాగుంది అనిపించింది. ఎగ్జిక్యూషన్ అనేది టూ వరస్ట్ ఉంది. అసలు ఎక్కడో కూడా మీకు కనెక్టివిటీ ఉండదు ఒక సీన్కి. ఎక్కడో ఒక పార్ట్లో తీసుకొస్తాడు, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక 2 minutes ఉంటుంది అంతే తప్పనిచ్చి ఆ కోర్ పాయింట్ని వాళ్ళు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. పోనీ ఈ ఏదైతే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పారు కదా దాన్నైనా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారంటే అది లేదు. సో మంచి కాన్సెప్ట్ని మిస్ఫైర్ చేశారని చెప్పాలి. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయంలో సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పాలి. అండ్ విజువల్స్ క్లైమాక్స్ పోర్షన్లో వచ్చే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. శివుడు విజువల్స్ అనేవి అవైతే ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటున్నామంటే అది మనకి మంచి ఫీల్ రావాలి, ఒక హై ఎమోషన్ రావాలి. బట్ ఇక్కడ ఏంటంటే శివుడికి సంబంధించిన శ్లోకాలన్నీ తీసుకొచ్చేసి బీభత్సంగా డ్రమ్స్ అవి బీభత్సంగా ఎలాంటి సౌండ్లు బద్దలైపోయేలాగా చెవులు బద్దలైపోయేలాగా వాయించేసి ఆ శ్లోకాలు ఇరికిచ్చేశారు. ఓకే 1-2 ఉండొచ్చు కానీ సినిమా మొత్తం అదే శ్లోకాలంటే నాకు నిజంగా లిటరల్గా చెప్తున్నాను హెడ్ఏక్ వచ్చేసింది నాకైతే. బీజిఎం అనేది ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇక అది పక్కన పెట్టేస్తే సాంగ్స్ అనేవి అంత ఏమీ లేవు, జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆన్ స్క్రీన్ మీద రన్ అయ్యే సాంగ్సే. అండ్ ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా డీసెంట్. అండ్ డైరెక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ బాగా చేసుకుంటే బాగుండేది, కాన్సెప్ట్ని బాగా తీసుకున్నారు. అండ్ ఎగ్జిక్యూషన్ అయితే ఫెయిల్ అయ్యారని చెప్పాలి డైరెక్టర్ అప్సరా. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్లో హీరోయిన్ అనవసరం, మిగిలిన కాస్ట్ అంతా వేస్ట్. హీరో ఒక్కనొక్క టైంలో పర్లేదు అనిపించినా సరే అన్వాంటెడ్ సీన్స్లో క్రింజ్ యాక్టింగ్ చేశాడు. ఆ క్లైమాక్స్లో అయితే ఇక క్రింజ్ అన్నట్టు అనిపించింది. ఆ ఫేస్ల ఎక్స్ప్రెషన్స్ అవి అంత నాకు ఎమోషనల్గా యాక్టింగ్ పరంగా నాకు అంత బెస్ట్ అనిపించలేదు. బట్ కాన్సెప్ట్స్ తను హిడెంబా అవనివ్వండి ఈ మూవీ అవనివ్వండి బాగానే చూస్ చేసుకుంటున్నాడు కాన్సెప్ట్స్. బట్ కొంచెం టైం తీసుకుని ఎగ్జిక్యూషన్ అనేది బాగా ఆ రైటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూర్చుని నీట్గా మంచిగా ఎగ్జిక్యూషన్ చేసుకుని వాళ్ళు మూవీని తీస్తే బెటర్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఈ శివం భజే మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.